చేసినప్పుడు మాట్లాడుకున్నావు కానీ యేసులాగా కాకుండా నువ్వు ఒక్కడికే పుట్టుంటే మీ మమ్మీకి నువ్వు నువ్వు రెఫరెన్స్ పంపించు. ఆల్రెడీ మీ వాళ్ళలో ఉందిలే గాని నువ్వు పంపించు, రెఫరెన్స్ పంపించు, దానికి నేను క్లారిటీ ఇస్తాను. నీ లైవ్ లోకి వచ్చి నీ గజ్జల్లో నీ తలకాయ నువ్వు దాచుకునేలాగా నీకు క్లారిటీ ఇస్తా, సరేనా? నీలాంటి లుచ్చాలని ఎంతమందిని చూసా. బైబిల్ ఉందా లుచ్చాలే? కనబడకపోతే ఇబ్బంది, కానీ కనబడితే ఏమి ఇబ్బంది? నువ్వు ఆ మతంలో ఉన్నప్పుడు నీకు కనిపించకపోతే తప్పు. మరి అవునా నాయన, నువ్వు ఆ మతంలో ఉన్నావు కాబట్టి నీకు కనిపిస్తారు, కన్ఫామ్ గా కనిపిస్తారు. లుచ్చాలందరూ బైబిల్లోనే ఉన్నారు. నీ గ్రంథాల నిండా ఎంతమంది? 40 మంది లుచ్చాలు ఉన్నారు బైబిల్ నిండా. మరే మామూలుగా కాదు, నువ్వు ఎతికేదంతా కూడా దేవుడు కూతురుతో కాపురం చేయడం ఏంటరా? కాకపోతే ఆడు బైబిల్ అనేది కూతురుతో మనుషులు చేశారా తప్పు నాయన? మరి మనిషి అంటావు? బ్రహ్మదేవుడిని సెట్ చేశాడు, చేశాడు, కోడలతో సెట్ చేశాడు. మరి శ్రీకృష్ణుడి భార్యలో కోరికలు తీసుకోవాలనుకుంటాడు. కన్నా బైబిల్లో యెహోవా అనే లుచ్చాగాడు కూతురుతో కడుపు చేశాడు. పితృదేవతలైనటువంటి కయ్యను ఎందుకు అంత దుర్మార్గుడుగా ఉంటాడు తెలుసా? కయ్యను ఎందుకు అంత దుర్మార్గుడుగా ఉంటాడు? గ్రంథాల గురించి కయ్యను ఎందుకు అంత దుర్మార్గుడుగా ఉంటాడు చెప్పు. బైబిల్ దేవుడైన యెహోవా తన కూతురైన హవ్వని దెంగి కయీన్ అనేవాడిని సృష్టించి, కయీన్ అనేవాడు అంత దుర్మార్గుడిగా తయారయ్యి తన తమ్ముడైనటువంటి హేబేల్ని చంపిదెంగేటప్పుడు గుడ్డ మూసుకుని ఉన్నటువంటి యెహోవాని మీరు దేవుడిగా కొలిచి, అండ్ తర్వాత పరిశుద్ధాత్మ అనేటువంటి పేరు చేత మేరీ అనేటువంటి దాన్ని రేప్ చేసి దాన్ని ఎక్కి దాంతో సెక్స్ చేసి వాడి కుతి తీర్చుకున్న తర్వాత ఈ ఎవడైతే యెహోవా లేదంటే పరిశుద్ధాత్మ అనేవాడు ఉన్నాడు, వీళ్ళ యొక్క కామం చేత